నెల్లూరు, చెన్నై, విజయవాడ ప్రాంతాలకు వెళ్లాలంటే జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా బద్వేల్ మీదుగా వెళ్లాల్సిందే. ఆర్టీసీలో ఓ మోస్తరు జంక్షన్ అయినా బద్వేల్ ఆర్టీసీ బస్టాండ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. బద్వేల్ ఆర్టీసీ డిపోలో బాడుగ బస్సులతో కలిపి 54 సర్వీసులు నడుపుతున్నారు. ఇందులో కొన్ని కాలం చెల్లిన బస్సులు కూడా నడుపుతుండటంతో బస్సులు మార్గమధ్యంలో ఎక్కడంటే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్వేల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో బస్టాండులో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. 38 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ భవనం పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకుంది. పై పెచ్చులుడి కింద పడుతున్నాయని, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు నిరంతరం భయభ్రాంతులకు గురవుతున్నారని ఆర్టీసీ బస్టాండ్ దుస్థితి గురించి ఏషియన్ న్యూస్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లింది. గత కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ బస్టాండ్పై పెచ్చులు ఊడి ఓ మహిళకు గాయం కావడంతో అప్పటికి స్పందించిన అధికారులు ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి ఎట్టకేలకు మరమ్మతు చర్యలకు పూనుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ స్లాబ్ మొత్తం కూలదీసి మరలా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ మరమ్మతు పనులను వేగవంతంగా చేయాలని ప్రయాణికులు పేర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి చూడాలంటే ఎండవేడిలోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రానున్నది వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం త్వరగా నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.